అస్సలాముఅలైకుం. ఈరోజు నేను క్యాప్సికమ్ కోడిగుడ్లు వేసి చేస్తా ఉన్నాను ఫ్రెండ్. ఇది చపాతీకి మాత్రమే బాగుంటుంది, వేడి అన్నం కూడా. 2 చిన్న సైజు క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను. ఒక టమాటో, అల్లం పేస్ట్ కొంచెం అంటే కొంచెము, ఒక ఎర్రగడ్డ, కొత్తిమీర, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ పెట్టేస్తున్నాను కడాయి, ఆయిల్ పోస్తాను చూడండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం అంటే కొంచెం చాలు. హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను చూడండి. వేడి అయిపోయింది. ఎర్రగడ్డ, మొహం మీద పడతా ఉంది ఆయిల్. ఎర్రగడ్డ, చూడండి. స్టేజ్ ఉంటే చాలండి, కొంచెము కొంచెం అంటే కొంచెం బాగుంటుంది చపాతీకి, వేడి వేడి అన్నంలో కూడా. కొంచెం అంటే కొంచెం అల్లం పేస్ట్, పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. సిమ్లో పెట్టుకుంటాము. ఇప్పుడు తగిన ఉప్పు వేసుకుంటా ఉన్నాను. ఉప్పు, క్యాప్సికమ్ అండి, క్యాప్సికము వేసేస్తా ఉన్నా. టమాటో కూడా వేసేస్తా ఉన్నా. ఇప్పుడు కారం వేస్తా ఉన్నాను చూడండి. మీకు టేస్ట్ సరిపడా కారము, పసుపు అండి, గరం మసాలా కొంచెము వేసి బాగా కలిపి ఒక 5 minutes అట్లే వదిలేయాలి ఫ్రెండ్స్. చూడండి. ఇప్పుడు ఒక 5 minutes వదిలేద్దాం ఫ్రెండ్స్ అట్లే. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఒక 5 minutes కుక్ చేసేదానికి వదిలేసినాము కదా, చూడండి. ఆహా, ఇంత స్మెల్ సూపర్గా వస్తూ ఉంది చూడండి. టమాటాలు వేగినాయి, క్యాప్సికమ్ వేగింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాలు. కలర్ఫుల్గా కనబడతా ఉంది చూడండి. లాస్ట్లో కోడిగుడ్డు. దీనికి చపాతీ కూడా చేస్తాను ఫ్రెండ్స్ చూడండి. దీనికి కాంబినేషన్ చపాతీ లేకపోతే కోడిగుడ్డు ఒకటి చాలు ఫ్రెండ్స్. చూడండి, ఒక కోడిగుడ్డు వేసినాను కదా, ఒకటి చాలు. ఎక్కువ కూడా అవసరం లే, ఎందుకంటే పిల్లలు తినేది ఎగ్ వేస్తే తినేస్తారని ఒక కోడిగుడ్డు వేసి ఇలా కలుపుకొని అన్ని మిశ్రమాన్ని ఒక 2 నిమిషాలు చూడండి.
చూడండి ఎంత బాగుందో. చూడండి, పిల్లలకి ఇలా చేస్తే చపాతీలో బాగుంటుంది ఫ్రెండ్స్. వేడి అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. రసము, పప్పు చేసుకున్నప్పుడు ఇలా చేసుకుని తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది క్యాప్సికము కోడిగుడ్డు ఫ్రై. అస్సలాము అలైకుం. చపాతీలు చేస్తాను నెక్స్ట్ వీడియోలో, దీనికి కాంబినేషన్ చూడండి.